వాళ్ళు ఏమి ఇస్తారు? మన కౌలు తీసుకున్నాక వాళ్ళు పాటు బిడ్డ అని ఇస్తారా? మనమే మునుగుతాం అంతే. అంతే మేము మునగాలి. మేము ఆ భూమి ఇచ్చినాం కానీ మిమ్మల్ని పండించుకుంటుంది లేకపోతే లేదంటారు అంతే. ఇంతకు వాళ్ళ రైతు బంధే పల్లె కానీ అది ఇస్తారు వాళ్ళు నష్టపోతే మరి వేసేటప్పుడు ఓ తీరు, గెలిచినప్పుడు ఓ తీరు, మాట్లాడేది ఓ తీరు, నడిచే నడకలు ఓ తీరు. ఏంటిది అది? పథకాలు ఏం పో మరి. ఏది లేదు, ఏది లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కదమ్మా. ఆరే లేవు, ఏవి లేవు. కాకపోతే ఇండ్లను ఊలగొట్టుకుంటూ వస్తాలనే కోపం మీద ఉన్నారు అందరు. కోపం మీద ఉన్నారు అందరు. మనం కష్టపడి కొనుక్కున్న జాగాలు పోయినాయి కదా అని బాధపడతలేరు. ఇప్పుడు వార్తలలో ఎట్లున్నది? కష్టపడి ఇట్లా కొనుక్కుంటే మనం ఇది కూలగొడతాండే చేస్తాండే అనేదే బాగా ఎడతాండ్రి. వాళ్ళదా ఇక ఎటు చూస్తా అంటే ఆయన వెనకట చెర్లల్లది కుంటలల్లది కట్టుకున్నారు ఇట్లా అట్లా అని ఆయనకు ఇప్పుడు నేను ఒకటి సాల్వ చేయాలి కదా అని ఆయనకున్నది. ఇబ్బంది పెడతాడు. ఇక మేము అప్పుడు కష్టపడితే కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఇప్పుడు ఈయన గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెడతానని ఏడ్చుకుంటూ అడ్డం పడతాండ్రు అందరు. చూస్తా మీ వార్తలే చూస్తా. మరి ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఎట్లా అనిపిస్తుంది మరి నీకు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఇక ఆ ప్రభుత్వం అంటే నాకు వరకైతే నాకు కేసీఆర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. ఇక ఈయన ఊల కొడతా అంటే వీళ్ళందరూ ఎడతా అంటే ఇది ఒక తీరు అనిపిస్తుంది బాధ. అరే ఏదో 10 రూపాయలు సంపాదించుకొని కట్టమో సుఖమో ఓ 10 రూపాయలు సంపాదించుకొని 10 లక్షలకో 20 లక్షలకో కొంటారు ఇండ్లు. ఇప్పుడు అరే వీళ్ళు ఖాళీ స్థలాలు ఉన్న కడలో ఇండ్లు కట్టి వీళ్ళకి ఇస్తాండే. ఇప్పుడు ఇది ఏంది మనం అగ్గొస్తుంది కదా అని కొనుక్కొని ఇప్పుడు మనం ఆగమైనాం కదా అని ఇట్లున్నది కదా. మరి ఫ్రీ బస్ ఎందుకు పని లేదు? ఏం ఫలితం అందరికి వచ్చి అధికారం ఉంటే మంచిగా ఉంటది. వేస్ట్ గా తిరుగుతారు ఆడోళ్ళు మొత్తం. పని ఉన్నోళ్ళు తిరుగుతారు, పని లేని వాళ్ళు తిరుగుతారు. మరి ఎంత లాస్ వస్తుంది? ఇది రూపాయి చూసుకుంటే 2 రూపాయలు లాస్ వస్తుంది. రైతు బంధు వల్లేదు, కాపు లోన్ మాఫీ కాలేదు. ఇక మరి ఆయన చేసే లాభం 500 సిలిండర్ అని అది రాలేదు. ఇక మరి ఏమొస్తున్నాయి? పిల్లలకు జాబులు ఇస్తానంటే అవి లేవు. ఇక వచ్చే సింగారం ఆయన చెప్పు. మార్పు అని కోరుకున్నారు, మార్పు అని కోరుకుగా మారుతారు అనుకున్నా. ఏం మార్చండి? ఇంకెక్కువనే పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నాయి ఏమన్నా? ఒక బస్ కిరాయి ఒకటి పిరి ఒక్కటే అయిపోయింది కరెక్టే. రోజు తిరిగేటోళ్ళు అవుతుంటారు కదా, ఉత్తగా తిరిగేటోళ్ళు ఉంటారు కానీ పని మీద తిరిగేటోళ్ళు, పని లేని తిరిగేటోళ్ళు. అది బస్ కిరాయి వేయించే లాభం, తక్కువ చేసే లాభం. ఏం ఆదాయం వస్తుంది? సరే ఒక రోజు 100 రూపాయలు మిగులుతాయి, 100 రూపాయలు మిగులుతున్నాయి అనుకో. నువ్వు పని అవసరం ఉందంటే 100 కాదు 200 డబ్బులు పెట్టుకొని వస్తావు. నీ పిరి బస్ కొరకు అయితే రాం కదా మనం ఇంత దూరం. అట్లా పిరి బస్ వచ్చి లాభం లేదు, వేస్టే. మా ఆయన చేస్తాన పనులు చేస్తే గ్యారంటీ అది లాభం. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు లేదు. కాపు లోన్ మాపి లేదు. కొత్త ఎవరికో చేసిన అందరికి కాలేదు కదా. 50,000 60,000 లక్ష ఉన్నారు అందులో కూడా కొంతమంది కాలేదు. మాకు 3 ఎకరాలు ఉంటుంది. 80,000 ఉన్నాయి మా పైన. 80 అయినాయి నాకు ఒక్కరికైతే. మనం ఒకరి కడుపు నిండొద్దు కదా, అవతల కడుపు కూడా నిండాలి. ఒక్కరిది నింతే కాదు. 1 లక్ష ఉన్నదే కాలేదు. నాకు 80,000 ఉన్నాయి మా పైన. అవతల 1 లక్ష ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, మాపి కాలేదు. మరి ఆయన చేసేటోళ్ళ తాను ఉంటుంది. అది చెప్పుడు ఉంటుంది ఆయన కాడ. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కదా. అతను మాపి అయ్యేది ఆయన కాడ ఉంటుంది. పట్టాలు కాలే భూములు, పట్టాలు కాని భూములకు పట్టాలు చేయాలనా లేదా? ఇప్పుడు ఎక్కిన ఆయనే చేయాలనా లేదా? అది చేస్తే సార్ గెలిచిండు. ఆగమ్మ, సార్ గెలిచిండు. మనకు మూలబడ్డ అన్ని గెలుపు చేస్తాడు మనకు అని ఉంటది కదా. ఉంటదా ఉండదా? మరి పట్టాలు ఎందుకు చేస్తలేడు? పట్టాలు చేస్తేనే కదా అబ్బాయి ఎక్కినందుకు ఈ ప్లంతం చేసిండు. పేదలకు సాదలకు ఉందని అనాలనా లేదా? ప్రజలకు ఎట్లా సంబరపడుతుంది? ఇవాళ ఓటేమని వస్తాడు, ఎట్లా వేయాలి? మూలబడ్డాయని మనకు రిజిస్టర్ చేసే భూములకు చేయాలనా లేదా? గివి లేవు, ఈ రిజిస్టర్ లేవు. కష్టపడ్డలే గులగొట్టుకుంటూ వస్తాడు. సరే అవి గులగొట్టినప్పుడు ఇది కూడా రిజిస్టర్ చేయాలి కదా. అది అంతే అంతే. బాగాలేదు అనొద్దులే, ఈ రిజిస్టర్ మర్రాలి. మరినప్పుడు మనకు బాగా చేసిన అనిపిస్తుంది.
మంచిగా చేస్తే మంచిగా అని చెప్తా. అంతే అంతే కదా. మనకు రిజిస్టర్ అయితేనే భూములకు అబ్బాయి ఇటు తిరిగిండ్రా అని అనిపిస్తుంది. ఇటు రిజిస్టర్ లేవా ఏం లేవా, ఏదో 10 రూపాయలు ఇచ్చిన లేదు కూల కొట్టుకుంటూ వస్తాడు. కూల కొట్టని సరే, నీకు నీకు న్యాయం జరగలేదు కూల కొట్టుడు, అది బెస్టే. కానీ ఇవి కూడా ఈ పనులు చేసుకుంటూ వస్తే అది బెస్ట్ అనిపిస్తుంది, ఇది మంచి అనిపిస్తుంది. కడుపు అంటే ఎవరు నిండాలి? అరే పక్క వాళ్ళు ఇంకా చెలక ఉన్నోళ్ళు మొత్తం లేనోళ్ళు ఈ 10 ఎకరాలు ఉన్నోళ్ళకి తీసేసి తమం లేనోనుకో ఆనికే 10,000 ఖరాబ్ కాదు. తమం ఇల్లు లేనోనుకుంది వాళ్ళకి ఇల్లు ఉన్నోనికి ఇయ్యకు. 50 ఎకరాలను కేసే బదులు ఎకరా లేననుకో 10,000 అయ్యి బాధ లేదు. తమం కూలి పని చేసుకుంటోళ్ళు వాళ్ళకి బాధ లేదు. 15,000 కాకుండా 12,000 ఇస్తా అంటుండు. ఏమి ఇస్తాడు జరాగ్ నాయన.